ప్రపంచ రేడియో దినోత్సవం సందర్భంగా నెల్లూరు నగరంలో రేడియో కమ్యూనికేషన్ వ్యవస్థ అత్యవసర పరిస్థితుల్లో పోలీసులకు ప్రాణాధారంగా నిలుస్తుందని టౌన్ ఏఎస్పీ దీక్ష పేర్కొన్నారు. తుఫాన్లు, వరదలు, నెట్వర్కులు పనిచేయని సంక్షోభ సమయంలో కూడా రేడియో ద్వారానే తక్షణ సమాచార మార్పిడి సాధ్యమవుతుందని, సిబ్బంది మధ్య సమన్వయం, అప్రమత్తత, రెస్క్యూ ఆపరేషన్ల నిర్వహణలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని ఆమె తెలిపారు. వేగవంతమైన కమ్యూనికేషన్ వల్లే అనేక ప్రాణాలను రక్షించగలమని చెప్పి రేడియో సేవలు అందిస్తున్న సిబ్బందికి ఆమె శుభాకాంక్షలు తెలియజేశారు. So, na peru IPS Diksha. I am ASP Nellore City, and under able leadership of our IG sir and guidance of our SP madam, we are interacting today with All India Radio. ఈ రోజు ఆల్ ఇండియా రేడియో దినోత్సవం సందర్భంగా ఆల్ ఇండియా రేడియో భద్రన్కి శుభాకాంక్షలు. రేడియో ఒక ముఖ్యమైన కమ్యూనికేషన్. పోలీసులో కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్ ఉంది కాబట్టి వీఆర్ ఇంటరాక్టింగ్ విత్ ఆల్ ఇండియా రేడియో. ఆ తుఫాన్లో, ఫ్లడ్స్లో, లా అండ్ ఆర్డర్ ఇష్యూలో, అన్ని సిచ్యువేషన్స్లో కమ్యూనికేషన్ ముఖ్యమైన ఉంది. అండ్ కమ్యూనికేషన్ కోసం ఆల్ ఇండియా రేడియో ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ఇండియా రేడియో టీమ్ అండ్ బెస్ట్ విషెస్ టు ఆల్ ఇండియా రేడియో. దెన్ కమింగ్ టు నెల్లూరు సిటీలో, నెల్లూరులో పోలీస్ వేరే ఇనిషియేటివ్స్ గురించి నేను చెప్తాను. ఫస్ట్ మేము ప్రాపర్టీ ఒఫెన్సెస్, వాహనం దొంగతనం ఒఫెన్సెస్ లో డిటెక్షన్లో ఫోకస్ పెడుతున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ విదాయపాలెం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో వేరే బైక్ థెఫ్ట్స్ జరిగింది. అక్కడ మేము 17 బైక్స్ రికవరీ చేశాము. తర్వాత దొంగతనం నియంత్రణ చేయడానికి మేము డ్రోన్లో మరియు CCTVలో టెక్నాలజీలో ఉపయోగిస్తున్నాము. మేము కేవలం 3 గంటల్లో ఒక గోల్డ్ బంగారం దొంగతనం డిటెక్ట్ చేశాము. తర్వాత ప్రతి సోమవారంలో మేము ప్రజల్లో ఫిర్యాదులు వింటున్నాము. తర్వాత మహిళా భద్రత కోసం స్పెషల్ శక్తి టీమ్స్ డిప్లాయ్ చేసి మేము స్పెషల్ ఫోకస్ భద్రత విమెన్ సేఫ్టీలో పెడతాము. తర్వాత నెల్లూరు నగర్లో శాంతి భద్రత కోసం మేము రౌడీ షీటర్స్కు చర్యలు తీసుకుంటున్నాము. మేము డ్రగ్స్లో గాంజాయి నియంత్రణ చేయడానికి స్పెషల్ ఈగల్ టీమ్స్తో పాటు ప్రతిరోజు డ్రోన్ విజువల్స్ క్యాప్చర్ చేసి స్పెషల్ గాంజాయి డ్రైవ్, గాంజాయి డిటెక్షన్, గాంజాయి కంట్రోల్ కోసం స్పెషల్ ఫోకస్ పెడుతున్నాము.